పీరియడ్ మిస్ అయింది, ప్రెగ్నెన్సీ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి, టెస్ట్ చేసాం కానీ నెగిటివ్ వస్తుంది. సో ప్రెగ్నెన్సీకి మెడిసిన్ కంటిన్యూ చేయాలా లేకుంటే పీరియడ్ రావడానికి వాడాలా అనేది చాలామందికి ఉన్న డౌట్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి, ఇలా అవ్వటానికి కారణాలు ఏంటి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. యాక్చువల్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు కానీ మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కానీ పీరియడ్ మిస్ అవ్వటం కామన్గా చూస్తాం. యాక్చువల్గా ఇలా పీరియడ్ మిస్ అయినప్పుడు మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ లైక్ కడుపులో నొప్పి కానీ, కడుపులో తిప్పినట్టు నాజియా, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం కానీ, బరువు పెరిగినట్టు అనిపించడము, బాగా అలసట, బ్లోటింగ్ సెన్సేషను, ఇవన్నీ ఉండేటప్పటికి మనం ఏమనుకుంటాం, ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా ఉంది అని అనుకుంటాం. టెస్ట్ చేసేటప్పటికి అది నెగిటివ్ వస్తే చాలా డిసప్పాయింట్ అయిపోతాం. సో మరి ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఈ లక్షణాలు ఎందుకు ఉంటున్నాయి మనకి అనే విషయానికి వస్తే, మోస్ట్ కామన్గా పీరియడ్ మిస్ అయినప్పుడు మనకి లక్షణాలు ఉండటానికి కారణం ఏంటి అంటే, ఒకటి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు ఏంటి, పీరియడ్ మిస్ అవుతుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన వెయిట్ అనేది పెరుగుతారు. సో దానివల్ల ఆ వెయిట్ గెయిన్ కానీ, ఈ ఇర్రెగ్యులర్ సైకిల్ పీరియడ్ మిస్ అవటం కానీ ప్రెగ్నెన్సీ అని అనుకునే ఛాన్స్ ఒకటి ఉంది. అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే, జనరల్గా మనకి పీరియడ్ సైకిల్ ఎలా ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ డామినెన్స్గా ఉంటుంది. ఓవ్యులేషన్ తర్వాత అంటే ఎగ్ రిలీజ్ తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డామినెంట్గా ఉంటుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్కి ఏంటి, కడుపులో తిప్పటము, అబ్డామిన్కి కొంచెం క్రాంప్స్, బ్లోటింగ్ సెన్సేషను, అండ్ ఎండోమెట్రియంకి బ్లడ్ సప్లై పెరుగుతుంది కాబట్టి దానివల్ల కూడా కొంచెం క్రాంప్స్ లాగా రావటము, ఈ ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ వల్ల మనకి ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ లక్షణాలన్నీ ఉండటం వలన మనము ప్రెగ్నెన్సీ అనుకునే అవకాశం ఒకటి ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి సైకలాజికల్గా మనకి పీరియడ్ మిస్ అయింది కాబట్టి మనం ఓవర్ కాన్షియస్గా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. నాకేమైనా నాజియా ఉందా, తిప్పుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా, బరువు పెరిగామా, పొట్టలా అవుతుందా, ఇలా మనం రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉంటాం ఓవర్ కాన్షియస్గా. సో ఇలా ఓవర్ కాన్షియస్గా చెక్ చేసుకోవటం వల్ల మనం ప్రెగ్నెన్సీ అని చెప్పి సైకలాజికల్గా ఫిక్స్ అయిపోతాం. యాక్చువల్గా మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే వామిటింగ్స్ కూడా మనకి 60% సైకలాజికల్ రీజన్ అనమాట. నేను ప్రెగ్నెన్సీ, నాకు తింటే వామిటింగ్ అవుతుంది అని సైకలాజికల్ ఫీలింగ్. సో ఈ ఓవర్ కాన్షియస్గా ప్రెగ్నెన్సీ ఉన్నానేమో అనుకోవటం వల్ల మనకి ప్రెగ్నెన్సీ లక్షణాలు ఒకటి కనిపిస్తాయి. సో ఇలా ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ ఒకటి ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్ల వెయిట్ గెయిన్ అవటం ఉండొచ్చు, ఓవర్ కాన్షియస్నెస్ ఒకటి ఉండొచ్చు అనమాట మెయిన్గా. ఇంకొకటి ఏంటి అంటే ఫాల్స్ ప్రెగ్నెన్సీ అంటాం. ఈ ఫాల్స్ ప్రెగ్నెన్సీలో ఏంటి, మనకి ప్రెగ్నెన్సీ లక్షణాలు అన్నీ కనిపిస్తాయి, మనం వెయిట్ గెయిన్, బరువు పెరగటము, పొట్ట అవటం కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనకు ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పి మనము సైకలాజికల్గా ఫిక్స్ అయిపోవటం వల్ల మనకేమవుతుంది అంటే, మనకి ఆ స్ట్రెస్ వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం పొట్టలో పేగులు కదలికలను కూడా బేబీ మూమెంట్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఇలాంటి కండిషన్ని మనం సూడోసైసిస్ ఆర్ ఫాల్స్ ప్రెగ్నెన్సీ అంటాం. ఈ ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఉన్న కండిషన్లో కూడా ఇలాగే ఉంటుందన్నమాట. సో మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉండగానే ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్గా చెప్పలేము. ఇంకొకటి ఏంటి అంటే, ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఈవెన్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత కూడా 100% అందరికీ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉండవు. ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఓన్లీ 50% ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రమే ఉంటాయి. ఒక 50% ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా హ్యాపీగా అలాగే సాగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఓవర్ యాంగ్షియస్గా ఉండటము, స్ట్రెస్ అయిపోవటం వల్ల మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్లో పీరియడ్ మిస్ అవ్వటాన్ని మనం ప్రెగ్నెన్సీ అనుకుంటాము. మీరు క్లియర్గా కన్ఫామ్గా తెలుసుకోవాలి అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది బెస్ట్. ఒకసారి చేసుకొని చూసుకోండి. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో నెగిటివ్ వచ్చినప్పుడు ఏంటి అంటే, మీకు అటు పీరియడ్ రాలేదు, కన్ఫామ్గా ప్రెగ్నెన్సీ లేదు కాబట్టి మీరు రెగ్యులర్ అవ్వడానికి మెడికేషన్ వాడాలి అన్నా కూడా మీరు పీరియడ్ వచ్చిన తర్వాతే మనం హార్మోన్ పిల్స్ అవి పెడతామన్నమాట. సో మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్గా లేదు అంటే మీరు పీరియడ్ రావడానికి వాడటం అనేది కరెక్ట్ పద్ధతి. సో స్ట్రెస్ అవ్వకండి, హెల్దీ ఫుడ్, డైట్, లైఫ్ స్టైల్ చూసుకోండి, ఫెర్టైల్ డేస్ ప్రాపర్గా చూసుకోండి. మీరు యాంగ్షియస్గా ఉంటే ఈ ఫాల్స్ ప్రెగ్నెన్సీ కానీ ఇంకొంచెం ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ కానీ ఎక్కువ ఉంటాయి అన్నమాట.
సో స్ట్రెస్ అవ్వకుండా న్యాచురల్ మెథడ్స్ వీలైనంత వరకు ట్రై చేసి మీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.